మన జీవితంలో ఒక పెద్ద మార్పు వస్తున్నప్పుడు అది ముందుగా మనకు చెప్పి రాదు కదా. అస్సలు రాదు. ఢంకా బజాయించి నేను వస్తున్నాను సిద్ధంగా ఉండండి అని ప్రకటించదు. చాలాసార్లు అది చాలా నిశ్శబ్దంగా మనకు తెలియకుండానే మనలోకి వచ్చేస్తుంది. ఈ రోజు మన చర్చ సరిగ్గా అలాంటి ఒక నిశ్శబ్దమైన మలుపు గురించే. మన ముందున్న ఆధారం దేవీ భాగవతం నుండి స్ఫూర్తి పొందిన ఒక ఘట్టం. కథ చాలా సింపుల్. కొందరు వ్యక్తులు చాలా పెద్ద కష్టంలో ఉన్నారు. వాళ్ళు దైవిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అవును. రోజులు గడుస్తున్నాయి, ఏమీ జరగడం లేదు. సహజంగానే వాళ్లలో సందేహం మొదలైంది. సరిగ్గా అప్పుడే కథలో మలుపు వచ్చింది. కాని ఆశ్చర్యమేమిటంటే ఆకాశం నుండి ఏ మెరుపు రాలేదు, ఏ అద్భుతమూ జరగలేదు. మార్పు బయట కాదు, వాళ్ల లోపల జరిగింది. సరిగ్గా ఈరోజు మనం తేల్చుకోవాల్సిన పజిల్ ఇదే. బయట ఏమీ జరగనప్పుడు లోపల అంత పెద్ద మార్పు ఎలా సాధ్యం? అదే అసలు మలుపు ఎలా అవుతుంది? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఎందుకంటే మనం ఎప్పుడు మార్పు అంటే బయట జరగాలి అనుకుంటాం. నిజమే. ఉద్యోగం మారాలి, డబ్బు రావాలి, ఒక సమస్య తీరిపోవాలి. కాని ఈ కథ మన దృష్టిని పూర్తిగా లోపలికి తిప్పుతుంది. అసలైన మార్పు, బయటి పరిస్థితులు మారటానికి పునాది వేసే మార్పు ఒక అంతర్గత అవగాహనలో ఎలా దాగి ఉంటుందో మనం ఈరోజు పరిశీలిద్దాం. అంటే ఇదొక సంఘటన గురించి కాదు, ఒక స్థితి గురించా? అవును, ఒక స్థితి గురించి. ఆ స్థితిని అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. సరే, అయితే ఆ పజిల్ను విడదీద్దాం. మన ఆధారం ప్రకారం సందేహం వేళ్లూనుకున్న తర్వాత ఏదో నిశ్శబ్దంగా మారింది. నా మొదటి ప్రశ్న ఇదే. ఆ నిశ్శబ్ద మార్పు అంటే ఏమిటి? మూలకథనం చాలా స్పష్టంగా చెబుతోంది. ఆకాశంలో ఏ సంకేతం లేదు, తక్షణ జోక్యం లేదు. మరి మార్పు ఎక్కడ జరిగినట్టు? ఎలా జరిగినట్టు? గాలిలోంచి ఊడిపడిందా? గాలిలోంచి కాదు, వాళ్ల లోపల నుంచే వచ్చింది. ఇక్కడే మన అంచనాలకు జరిగిన వాస్తవానికి మధ్య ఉన్న తేడాని గమనించాలి. అంటే కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఒక బాహ్య ధృవీకరణ కోరుకుంటాం. దేవుడా, నువ్వున్నావని ఒక్క చిన్న సంకేతం ఇవ్వు చాలు అనుకుంటాం. అవును అవును. కానీ ఈ కథలో ఆ సంకేతం రాకపోవటమే అసలైన సంకేతంగా మారింది. ఆ నిశ్శబ్దం వాళ్ళని బయట చూడటం మానేసి లోపలికి చూసుకునేలా చేసింది. ఓ, అంటే వాళ్ళు ఇక బయట నుంచి సహాయం కోసం చూడ్డం ఆపేశారా? ఆపేశారు అనడం కంటే వాళ్లు చూసే విధానం మారింది. దీన్ని ఒక ఉదాహరణతో చెబుతాను. చెప్పండి. ఊహించుకోండి, మీరు ఒక చీకటి గదిలో తలుపు కోసం వెతుకుతున్నారు. గంటల తరబడి గోడలన్నీ తడుముతూనే ఉన్నారు. మీకు విసుగు, నిరాశ వచ్చేసింది. బయట నుండెవరైనా వచ్చి తలుపు తీస్తారేమో అని ఎదురుచూస్తున్నారు. ఎవ్వరూ రాలేదు. ఆ నిశ్శబ్దంలో, ఆ నిరాశలో ఒక క్షణం ఆగి ఆలోచించారు. సరే, నేను ఎందుకు ఇంత ఆతృతగా వెతుకుతున్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారు. ఆ క్షణం మీ శ్వాస నెమ్మదించింది, మీ మనసు కుదుటపడింది. అప్పుడు మీకు మెల్లగా అర్థమైంది, తలుపుకు గడియలేదు, దాన్ని కేవలం నెడితే చాలు అని. వావ్! తలుపు అక్కడే ఉంది, గది మారలేదు, కాని మీ అంతర్గత స్థితి మారింది. ఆ మార్పే ఈ కథలో జరిగిన నిశ్శబ్ద మార్పు. అద్భుతం. అంటే వాళ్ల సమస్య ఇంకా తీరలేదు, కానీ సమస్యను చూసేవాళ్ల దృష్టి మారింది. అందుకే ఆధారం వారిలో స్పష్టత ఏర్పడటం ప్రారంభమైంది అని చెబుతోంది. సరిగ్గా. ఆ స్పష్టత అంటే సహాయం వస్తుంది అనే నమ్మకం కాదా? బహుశా అది కాకపోవచ్చు. బహుశా స్పష్టత, సహాయం వచ్చినా రాకపోయినా, ఏది జరిగినా దాన్ని ఎదుర్కొనే శక్తి మాలో ఉంది అనే ధైర్యం కావచ్చు. ఓ, అంటే నిస్సహాయత నుండి ఆత్మవిశ్వాసానికి మారటం. అవును. ఆ అంతర్గత మార్పే అసలైన పునాది. దానిమీదే మిగతాయంతా నిర్మించబడుతుంది. ఇక్కడే ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. మూలకథనం ఒక చిన్న వాక్యంలో చాలా పెద్ద తేడాను చూపిస్తోంది. వారు ఇకపై ఆతృతతో వేచిలేరు, వారు స్థిరత్వంతో వేచి ఉన్నారు. అది చాలా కీలకమైన వాక్యం. వినడానికి ఇది కేవలం పదాల మార్పులా ఉంది. కాని ఆతృతతో వేచి ఉండటం, స్థిరత్వంతో వేచి ఉండటం, ఈ రెండిటికీ మధ్య ఉన్న తేడా ఏంటి? నాకైతే ప్రాణం మీదకొచ్చినప్పుడు ఆతృతపడకుండా ఉండటం అసాధ్యమనిపిస్తోంది. కరెక్ట్. వాళ్లు ఆ స్థితికి ఎలా చేరుకున్నారు? అది దాదాపుగా అమానవీయంగా అనిపిస్తుంది. ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఆతృత అనేది భయం నుండి పుడుతుంది. ఏమవుతుందో, అంతా నాశనమైపోతుందేమో అనే నియంత్రణ లేని భావన నుండి వస్తుంది. నిజమే. ఆతృతతో వేచి ఉన్నప్పుడు మన శక్తి అంతా బయటి ఫలితం మీద కేంద్రీకృతమై ఉంటుంది. మన ప్రార్థన కూడా
దేవుడా తొందరగా రా, లేకపోతే మేం చచ్చిపోతాం అన్నట్లుగా ఒక డిమాండ్ లాగా. ఒక బేరంలాగా ఉంటుంది. అవును, ఒక బేరంలాగా ఉంటుంది. ఇక్కడ మనల్ని మనం బలహీనులుగా చూసుకుంటాం. అయితే స్థిరత్వంతో వేచి ఉండటం అంటే అది ఒక రకమైన అంగీకారమా? ఏది జరిగితే అది జరగనీయడమా? వదిలేయడం కాదు, అంతర్గతంగా నిలదొక్కుకోవటం. దీన్ని మనం ఆధునిక పరిభాషలో అంతర్గత ఏకీకరణ లేదా ఇనర్ అలైన్మెంట్ అని పిలవచ్చు. ఇన్నర్ అలైన్మెంట్. ఈ భావనను కొంచెం విడమర్చి చూద్దాం. మన లోకల చాలా స్వరాలుంటాయి. మనసు ఒకటి చెబుతుంది, గుండె మరొకటి చెబుతుంది, మన భయాలు ఇంకో కథ చెబుతాయి. ఇవన్నీ వేర్వేరు దిశల్లో లాగుతున్నప్పుడు మనం ఆతృతతో ఉంటాం. అంతర్గత ఏకీకరణ అంటే ఈ స్వరాలన్నీ ఒకే శృతికి రావడం. మన ఆలోచన, మన భావోద్వేగం, మన నమ్మకం, మన ఉద్దేశం అన్నీ ఒకే రేఖ మీదికి రావడం. నాకర్థమవుతుంది. ఉదాహరణకు పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్నప్పుడు చెప్పండి. ఆతృతతో వేచి ఉండటం అంటే ప్రతి నిమిషం వెబ్సైట్ రీఫ్రెష్ చెయ్యటం, గుండె ధడధడలాడటం, చెత్త ఫలితాలనే ఊహించుకోవటం. అవును. అదే స్థిరత్వంతో వేచి ఉండటం అంటే నేను నా వంతు కష్టపడ్డాను, ఇప్పుడు ఫలితం ఏది వచ్చినా స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఒక ప్రశాంతమైన స్థితిలో ఉండటం. పర్ఫెక్ట్. బయటి పరిస్థితి ఒక్కటే, కాని మన అంతర్గత అనుభవం పూర్తిగా వేరు. ఈ కథలో జరిగింది అదేనా? సరిగ్గా అదే. ఆ స్థిరత్వం వచ్చినప్పుడు వాళ్ళు చేసే పిలుపు లేదా ప్రార్థన యొక్క స్వభావమే మారిపోయింది. అందుకే ఆధారం పిలుపు అలాగే ఉంది, కాని పిలిచేవారి స్థితి మారింది అని అంత అద్భుతంగా చెప్పింది. వావ్! వాళ్ళు అడిగే కోరిక మారలేదు, కాని ఆ కోరికను అడుగుతున్నవారి శక్తి మారింది. ఆతృతతో చేసే ప్రార్థనలో శక్తి చల్లచెదురైపోతుంది. స్థిరత్వంతో చేసే ప్రార్థనలో శక్తి కేంద్రీకృతమవుతుంది. ఒక లేజర్ కిరణంలా పనిచేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఆ అంతర్గత ఏకీకరణ అసలైన మలుపు. దీనికొక మంచి పోలిక గుర్తొస్తుంది. ఒక విలుకాడు బాణాన్ని సంధించినప్పుడు గురి మారదు, బాణం మారదు. కాని విలుకాడు తన శ్వాసను బిగబట్టి మనసును నిశ్చలం చేసుకున్నప్పుడు ఆ బాణం గురిని చేరే సంభావ్యత 100 రెట్లు పెరుగుతుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. వారి పిలుపు అనే బాణం అదే, కాని దాన్ని సంధిస్తున్న వారి మానసిక స్థితి మారింది. ఆ మార్పే అసలైన గేమ్ చేంజర్. అద్భుతమైన పోలిక. ఆ స్థిరత్వమే వారిని తదుపరి దశకు, అంటే పునరుద్ధరణకు సిద్ధం చేసింది. అందుకే మూలకథనం దీన్ని పునరుద్ధరణకు ముంది క్షణం అని పిలుస్తుంది. గమనించారా? సహాయం వచ్చిన క్షణం అనలేదు. సహాయాన్ని స్వీకరించడానికి వారు పూర్తిగా సిద్ధమైన క్షణం అని అర్థం. ఇది చాలా సూక్ష్మమైన కాని చాలా ముఖ్యమైన తేడా. ఈ చర్చ నన్ను నిశ్శబ్దమనే అంశం వైపు తీసుకెళ్తోంది. మూలకథనంలో ఒక వాక్యం నన్ను చాలా ఆలోచింపజేసింది. నిశ్శబ్దం అప్పటికీ ఉంది, కాని అది ఇకపై శూన్యంగా అనిపించలేదు. ఇది ఎలా సాధ్యం? ఒకే నిశ్శబ్దం ఒకసారి ఖాళీగా, మరోసారి నిండుగా ఎలా అనిపిస్తుంది? నాకు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది. అవును, నిజమే. ఒంటరిగా ఉన్నప్పుడు ఆ నిశ్శబ్దం మనల్ని తినేస్తున్నట్లు, మన లోపలి ఆందోళనను పెద్దది చేసి చూపిస్తున్నట్లు ఉంటుంది. కాని కొన్నిసార్లు అదే నిశ్శబ్దం ఎంతో ప్రశాంతంగా ఒక ఆలయంలో ఉన్న అనుభూతినిస్తోంది. కరెక్ట్. నిశ్శబ్దం మారలేదు, నేను మారాను. బహుశా కథలో జరిగింది కూడా అదేనేమో. నిస్సందేహంగా. నిశ్శబ్దమనేది కేవలం శబ్దం లేకపోవడం కాదు, అది మన అంతర్గత స్థితికి ఒక అద్దం లాంటిది. అద్దం లాంటిదా? అవును. మనస్సులో గందరగోళం, భయం, ఆందోళన ఉన్నప్పుడు బయటి నిశ్శబ్దం మన లోపలి శబ్దాన్ని మరింత స్పష్టంగా వినిపిస్తుంది. అందుకే ఆ నిశ్శబ్దం భరించలేని శూన్యంలా. దేవుడు మనని పట్టించుకోవడం లేదనే దానికి గుర్తులా. సరిగ్గా, అది ఒక ఖాళీ నిశ్శబ్దం. కాని మనసులో ఆ స్పష్టత, ఆ స్థిరత్వం ఏర్పడినప్పుడు అదే నిశ్శబ్దం ఒక నిండు నిశ్శబ్దంగా మారుతుంది. అదికపై శూన్యం కాదు. అది ఒక సంభావ్యతతో, ఒక శక్తితో నిండి ఉంటుంది. ఒక విత్తనం భూమిలోపల మౌనంగా మొలకెత్తడానికి సిద్ధంగా ఉన్నట్లు. వావ్! అది రాబోయేదానికి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటుంది. ఆ నిశ్శబ్దంలోలే సమాధానం దాగి ఉందనిపిస్తుంది. అవును. ఆ మొదటి శూన్యం బయటి నుండి ఏదో రావాలి అనే తీరని ఎదురుచూపు నుండి పుట్టింది. ఈ రెండవ సంపూర్ణత అంతర్గతంగా వచ్చిన మార్పు, కొత్తగా ఏర్పడిన స్పష్టత నుండి పుట్టింది. ఇప్పుడు వారి నిరీక్షణ ఏదో పొందడం గురించి కాదు, ఒక నిర్దిష్టమైన సంసిద్ధ స్థితిలో ఉండటం గురించి. ఆ నిశ్శబ్దం ఇప్పుడు తుఫానుకు ముందుండే భయానక నిశ్శబ్దం కాదు, సూర్యోదయానికి ముందుండే ప్రశాంతమైన, పవిత్రమైన నిశ్శబ్దం. అయితే ఈ మొత్తం చర్చను కలిపి చూస్తే ఈ చిన్న కథ నుండి మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠాలేమిటి?
ఈ పజిల్ యొక్క ముక్కలన్నింటినీ కలిపితే మనకు కనిపించే చిత్రమేమిటి? సరే. నాకైతే ఒక పెద్ద ఆహా మూమెంటొచ్చింది. అదేమిటంటే, బాహ్య పరిష్కారానికి ముందు అంతర్గత మార్పు రావాలి. ఎస్. మన ఎప్పుడూ బయట పరిస్థితులు మారితే మనం బాగుపడతాం అనుకుంటాం. కాని ఈ కథ దానికి రివర్స్లో చెబుతోంది. ముందు నువ్వు లోపల మారు, అప్పుడు బయట పరిస్థితులు వాటంతట అవే సర్దుకుంటాయి అని. సరిగ్గా చెప్పారు. అది మొదటి అతి ముఖ్యమైన పాఠం. దానికి కొనసాగింపుగా రెండో పాఠం వస్తుంది. స్పష్టత రావడానికి ఎప్పుడూ బాహ్య సంకేతాలు అవసరం లేదు. ఓ, ఇది చాలా ముఖ్యం. మనం ఈ రోజుల్లో ప్రతిదానికి రుజువులు, డేటా, ధృవీకరణ కావాలి అనుకుంటాం. కానీ నిజమైన అవగాహన, లోతైన స్పష్టత మన అంతరాత్మ నుండి పూర్తి నిశ్శబ్దంలో కూడా ఉద్భవించగలదు. అంటే కొన్నిసార్లు బయట నుండి ఏ సంకేతం రావడం లేదంటే దాని అర్థం మనం లోపలికి చూసుకోవలసిన సమయం వచ్చిందని కావచ్చు. అవును, ఆ నిశ్శబ్దమే అతి పెద్ద సంకేతం. దీని తర్వాత మూడవది నాకు చాలా ప్రాక్టికల్గా అనిపించింది. నిజమైన మలుపుల వద్ద ఆతృత స్థానంలో స్థిరత్వం వస్తుంది. ఇది మన ఎదుగుదలకు ఒక కొలమానం లాంటిది. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనం భయంతో, ఆతృతతో స్పందిస్తున్నామా లేక నిశ్చలమైన స్థిరత్వంతో ఎదురుచూస్తున్నామా అనేది మన పరిపక్వతను సూచిస్తుంది. కరెక్ట్. ఆతృత మన శక్తిని పీల్చేస్తే, స్థిరత్వం మన శక్తిని కూడగడుతుంది. అవును. చివరగా 4వ పాఠం, వీటన్నిటి సారాంశం. అంతర్గత ఏకీకరణ పునరుద్ధరణకు మార్గాన్ని సిద్ధం చేస్తుంది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఇన్నర్ అలైన్మెంట్ ఇదే. మనల్ని మనం సరైన అంతర్గత స్థితికి తీసుకురావడమే మనం కోరుకున్న ఫలితాన్ని మన జీవితంలోకి ఆహ్వానించడానికి ఏకైక మార్గం. మనం సహాయం కోసం వేడుకోవడం కాదు, మనమే సహాయాన్ని స్వీకరించగల ఒక పాత్రగా, ఒక వాహికగా మారాలి. ఆ ఏకీకరణ జరిగినప్పుడు బయటి ప్రపంచం దానికనుగుణంగా స్పందించక తప్పదు. మనం ఒక పజల్తో మొదలుపెట్టాం, బయట ఏమీ జరగనప్పుడు ఒక పెద్ద మార్పు ఎలా వచ్చింది అని. ఇప్పుడు మనకు సమాధానం దొరికినట్లుంది. అవును. ఆ పరివర్తన అనేది బయట జరిగిన ఒక సంఘటన కాదు. అది లోపల చాలా నిశ్శబ్దంగా దృక్పథంలో వచ్చిన ఒక మార్పు. అసలైన మలుపు అంటే అద్భుతం జరగడం కాదు, అద్భుతం జరగడానికి మనం సిద్ధపడటం. సరిగ్గా. ఇది శ్రోతలందరినీ ఒక లోతైన ఆలోచనలో పడేస్తుంది. మన మూల కథనం, చివరి వాక్యం, ఈ నిశ్చలత నుండే తదుపరి కదలిక ఉద్భవిస్తుంది. ఎంత శక్తివంతమైన వాక్యమది! అవును. తదుపరి కదలిక అంటే పరిష్కారం లేదా సహాయం ఆతృత నుండి పుట్టదు, సందేహం నుండి పుట్టదు. అది ఆ నిశ్చలత, ఆ స్థిరత్వం నుండే పుడుతుంది. కాబట్టి ప్రశ్న కేవలం వేచి ఉండటం గురించి కాదు, మనం ఎలా వేచి ఉంటాం అనే దాని గురించి. మన నిరీక్షణ స్వభావం గురించి. అవును. మన జీవితంలోని నిరీక్షణ క్షణాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒక కొత్త అవకాశం కోసం, ఒక సంబంధం మెరుగుపడటం కోసం, లేదా ఒక సమస్య తీరిపోవటం కోసం ఎదురుచూస్తున్నప్పుడు మన నిరీక్షణ స్వభావం ఎలా ఉంది? అది ఆతృతతో నిండి ఉందా లేక స్థిరత్వంతో నిండి ఉందా? అవును. ఈ కథ మనకు చెప్పేదేమిటంటే, బహుశా మన నిరీక్షణ స్వభావమే తర్వాత ఏమి జరుగుతుందో నిర్ణయిస్తుందేమో. మనం ఎదురుచూస్తున్న మార్పు మన దగ్గరకు రావాలంటే ముందు ఆ మార్పు మన లోపల మొదలవ్వాలేమో. బహుశా వేచి ఉండటం అనేది ఏమీ చేయకుండా ఉండడం కాదు, ఎలా వేచి ఉండాలో నేర్చుకోవడమే మనం చేయగలిగే అత్యంత చురుకైన పనేమో.